హాయ్ అండి. ఈరోజు మనం వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. దీనికి కావాల్సింది ఒక చిన్నపాటి క్యాబేజీ, 2 to 3 క్యారెట్స్ అండ్ 2 to 3 పొటాటోస్. క్యాబేజ్ అండ్ క్యారెట్ వచ్చేసి చిన్నగా తురుముకోవాలి లేదా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ పొటాటో అనేది బాయిల్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇవి కట్ చేసాయి చూడండి. క్యారెట్ని క్యాబేజ్ని ఇట్లా సన్నగా తురుముకున్నాను. క్యాబేజీని కూడా సన్నగా ఇట్లా తురుముకున్నాను. ఇప్పుడు ఆలు మనకు కావాలంటే ఇందులో బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాలీఫ్లవర్, బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ నా దగ్గర పిల్లలు ఇవే ఇష్టంగా తింటారు, సో నేను అవి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ ఆలు బాయిల్ చేసేసి దాన్ని వీటిలో వేసి స్మాష్ చేసి మిక్స్ చేస్తాను. ఈ క్యారెట్ క్యాబేజీ తురుములో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను, సో దట్ దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. వేసి కలిపేసి పక్కన ఒక 10 minutes పెట్టి తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చూసారా ఇలా నీరు కారిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఆ నీరంతా సపరేట్ చేసుకోవచ్చు. ఇది ఇలా పిండి పక్కకు పెట్టేసుకున్నాను అండి. క్యాబేజీ క్యారెట్ తురుముని ఇలా పిండి గట్టిగా పిండేసి వాటర్ని ఇలా తీసేసాను. ఈ వాటర్ మనకు కావాలి అంటే మళ్ళీ ఇందులో పిండేసి కలుపుకున్నప్పుడు ఈ వాటర్నే యూస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు మనం దీన్ని క్యాబేజీ, క్యారెట్, ఆలూని ఈ మూడింటిని ఆలు, క్యాబేజీ, క్యారెట్ ఈ మూడింటిని మెత్తగా కలుపుకోవాలండి. ఆలు చాలా వేడిగా ఉంది, సో స్పూన్తో అయితే మెత్తగా చేసేస్తున్నానండి. ఆలుని అసలు ఇలా పీసెస్ లాగా ఉంచొద్దు, చాలా మెత్తగా చేసేసుకోవాలి. ఎందుకంటే అది మన మంచూరియాని మంచిగా బైండ్ చేసేస్తుంది, గట్టిగా పట్టేసుకుంటుంది, మనకు మంచి బాల్స్ లాగా వస్తుంది. పీసెస్ ఇట్లా ఉండల్లాగా ఉంటే ఏంటంటే బాల్ ఆగదు. అది వేడిగా ఉందనేసి ఇలా స్పూన్తో చితిపేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని చేతితో అయితే మెత్తగా పిసికేస్తాను. ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని అంతా తీసేసాం కాబట్టి ఈసారి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలండి. సో నేను కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను. కొంచెం అంత కారం, మనం కారం వద్దు అనుకుంటే బెల్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు, మిరియాలు. కొంచెం అంత గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఇది. కొంచెం అంత మసాలా వేసేస్తున్నాను. ఇవన్నీ తీసి మంచిగా మిక్స్ చేస్తాను. చపాతీ పిండిలాగా మంచిగా ఉండలాగా చేసుకుంటాను. ఇప్పుడు పిండిని ఇలా మెత్తగా బాల్స్ వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. జస్ట్ ఇప్పుడు మనం ఇందులో వేసింది క్యారెట్, క్యాబేజీ అండ్ పొటాటో, ఆలు ఇవి వేసి కొంచెం ఇందులో ఉప్పు, కారం, కొంచెం అంత ఇంట్లో చేసుకునే గరం మసాలా యాడ్ చేసి ఇలా బాల్స్ లాగా చేసుకోగలగాలి. దీంట్లో ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. లైక్ బీన్స్, కాలీఫ్లవరు, ఆనియన్స్, మిర్చి, మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఏమైనా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ పొటాటో, క్యాబేజీ అండ్ క్యారెట్ వేసాను. దీంట్లో ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ కొంచెం అంత మైదా యాడ్ చేసి దీన్ని మళ్ళీ పిండిలాగా కలిపేసుకుంటాను. టేబుల్ స్పూన్ తోటి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేశానండి. ఇదంతా దీంట్లో వేసి మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు మనకి కావాలనుకుంటే ఇందాక తీసి పక్కన పెట్టుకునే ఈ వాటర్ను కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి మంచి చపాతీ పిండి వచ్చేలాగా ముద్ద చేసి పెట్టుకోవాలండి. పిండి వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకున్నామండి. ఇది చేతికి అంటకుండా ఉండడానికి కోసము కొంచెం అంత కుకింగ్ ఆయిల్ని దీనికి యాడ్ చేసేసుకుంటున్నాను.
అంతే. దీన్ని ఇంకా ఇప్పుడు కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాము. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాము. బాల్స్ ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి చూడండి, ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇలా ఈ కలర్ రాగానే వీటిని తీసేయచ్చు. నేను వీటిని తీసేసి ఇంకో ట్రిప్ వేస్తాను. 2 ఆనియన్స్ని 2 గార్లిక్ని చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని గార్లిక్ని స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక ఒక చిన్న రెమ్మ కరివేపాకు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వీటిని కూడా ఒక 2 మినిట్స్ స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి. ఆనియన్స్ ఇలా మంచి ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. మనం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన ఒక 2 మినిట్స్కి ఈ సాస్కి తగ్గినంత కొంచెం అంత ఉప్పు, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, చేసుకోవాలి. మనము ఇందాక క్యాబేజీ, క్యారెట్ బాగా సాల్ట్ వేసి ప్రెస్ చేసి బాగా ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేసాం కదా. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటాము. స్టవ్ హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచేసి ఆ తర్వాత మనం కాల్చుకున్న మంచూరియాస్ని ఇందులో వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన మంచూరియా రెడీ. ఈ గ్రేవీ అనేది ఇలా చిక్కగా రావాలి. ఇలా చిక్కగా వచ్చేసాక మనం ఫస్ట్ యాడ్ చేసి పెట్టుకున్న ఈ మంచూరియాని ఇందులో యాడ్ చేసేస్తాను. దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. వేడి వేడి మంచూరియా రెడీ అండి. లెమన్, ఆనియన్ తోటి కొంచెం టమాటా కెచప్ తోటి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.